ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్క యవనస్తుడు కూడా ఒక విషయాన్ని గమనించాలి. గురి లేని ప్రయాణం మనం చేస్తున్నామా, గమ్యం తెలియక తిరుగుతున్నామా అనే విషయాన్ని గమనించాలి. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాసింది: మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నిన్ను పిలిచింది అసాధారణమైన వ్యక్తి కాదు. ఈ సృష్టినంతా కలుగు చేసిన వాడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. మరి ఆ పిలుపుని ఏ రోజైనా విన్నావా? ఈ లోకంలో సాధారణమైన వ్యక్తులు పిలిచినప్పుడు మనం లెక్కలోకి తీసుకోము. కానీ ఈ లోకంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి పిలిచినప్పుడు ఆ పిలుపుకు విలువనిస్తాం. ఒక పిఎంఓ మనల్ని పిలిస్తే ఆ కదలికలు వేరుగా ఉంటాయి, ఆ మర్యాదలు వేరుగా ఉంటాయి. ఆ పిలుపుని బట్టి మనం ఎంతగానో అతిశయపడుతూ ఉంటాం. నన్ను పిలిచింది ఎవరు అనుకున్నాం? ప్రైమ్ మినిస్టర్ నన్ను పిలిచాడు అని అదొక అర్హతగా భావించి ఎంతో హోందాతనాన్ని మనం పొందుకుంటాం. ఒక సీఎం పిలిచిన, ఎమ్మెల్యే పిలిచిన అదే విధానంలో మనల్ని మనం అతిశయపడతాం. వారందరినీ పరిపాలించే దేవుడు, వారికి అధికారాన్ని ఇచ్చిన దేవుడు, అందరికీ పైగా ఉన్న దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు ఆయన పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? యవనస్తుడా, యవనస్తురాల, ఆయన నమ్మదగిన దేవుడు. ఏ రోజుకైనా ఆయన పిలుపుకు విలువిచ్చి నువ్వు వస్తావని దినమెల్లా చేతులు చాపి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ వ్యసనంలో చిక్కబడి ఉన్నావో, ఏ పరిస్థితిలో పిలుపును అంగీకరించకుండా ఉండావు, ఒక్కసారి ఆలోచించి ఇప్పుడైనా తప్పిపోయిన కుమారుడు వస్తే చేర్చుకున్న దేవుడు నిన్ను కూడా చేర్చుకుంటాడు. కనుక ఇప్పుడైనా ఆయన పిలుపుకు లోబడి, ఆయన పిలుపును లక్ష్యపెట్టి ఆయన ఎద్దుకు వస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను క్షమించడానికి సమర్థుడు. నీ నోట నుంచి ప్రభువా తప్పయిందయ్యా, నన్ను క్షమించయ్యా ఒక్క మాట అంటావని, ఏ రోజైనా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ బలహీనతను నువ్వు ఒప్పుకుంటే నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఎందుకు పనికిరాని నిన్ను పనికొచ్చే గొప్ప ఆయుధంగా చేస్తాడు. ఒకసారి ఆలోచించి దేవుని దగ్గరికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఇట్లు మీ సహోదరుడు. ప్రైజ్ ద లార్డ్.